నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. వివిధ కామర్స్ కోర్సులలో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ సిఎంఏ కోర్సులలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే చంద్రిక మేడం. ఓకే సార్, మనం చేసే ఈ ప్రోగ్రామ్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందా సార్? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి V6 ఛానల్ మేనేజ్మెంట్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ 10th తర్వాత ఎంఈసీ, సిఈసీ అనుకునేటువంటి విద్యార్థులకే కాదు, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. అండ్ 10th అయిపోయిన తర్వాత ఉన్న అన్ని కోర్సుల్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అంటే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలుసుకోవటం, తెలియచేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు గమనించండి, 10th క్లాస్ దాకా ప్రతి స్టూడెంట్ కామన్గా అన్ని సబ్జెక్టులు అన్ని పేపర్లో చదువుతాడు. బట్ 10th అయిపోయిన తర్వాత నుంచి కొత్త సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ఆప్షన్స్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలా కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్లో ఎలా గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనం చెప్పుకోబోతున్నాం. అంతేకాదు కొంతమంది 10th క్లాస్ విద్యార్థులు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత లా లేదా మేనేజ్మెంట్ కోర్సెస్కి వెళ్ళాలనుకుంటారు. అలాంటి విద్యార్థులకు కూడా, ఐ రిపీట్, అలాంటి విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రాం మంచి గైడెన్స్గా ఉపయోగపడుతుంది. అండ్ చివరిగా 10th క్లాస్ చదివినటువంటి ఒక స్టూడెంట్ రీసెంట్గా తను వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్ మేడం, స్కూల్ టాపర్ కూడా కాదు, వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్. తను అడిగినటువంటి ఒక ఇన్నోసెంట్ క్వశ్చన్ నేను చెప్తాను. అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టూడెంట్స్ చూడాలి, ఎందుకు పేరెంట్స్ చూడాలి తెలియచేయడం కోసం ఈ క్వశ్చన్ నేను చెప్తున్నా. ఒక స్టూడెంట్ చాలా ఇన్నోసెంట్గా అడిగాడు, తను స్టేట్ టాపర్. తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, అందుకనే సీఏ జాయిన్ అవ్వట్లేదు, అందుకని ఎంపీసీ తీసుకుంటున్నాను అన్నాడు. అదేంట్రా, ఎంపీసీలో ఇంకా ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది, బీటెక్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది, ఇంకా దాంతో కంపేర్ చేస్తే సీఏలోనే తక్కువ మ్యాథ్స్ ఉంటుంది అని చెప్తే అవునా సార్ అన్నాడు. అలా చాలామందికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం వల్ల ఇంటర్లో కోర్సెస్ లేదా గ్రూపులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా జరగకూడదని ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ రికార్డింగ్ స్టార్ట్ అవ్వకముందు మన టీం మెంబర్స్లో, అంటే ఈ స్టూడియోలో ఉన్నటువంటి టీం మెంబర్స్లో ఒకళ్ళిద్దరు అన్న మాట ఏంటంటే, మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ కనుక లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో కనుమరుగైపోయేది అన్నారు. థ్యాంక్స్ అండి. ఇలాంటి సక్సెస్కి కారణం నేను ఒక్కడనే కాదు, మా టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పేసి ఈ క్వశ్చన్ని ముగించేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఏఐ వచ్చిన తర్వాత యావరేజ్ చదువులకి, యావరేజ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో నేనేం చెప్తానంటే, ఇంటర్ దాకా చదివి ఆ తర్వాత సీరియస్గా చదువుకుంటానంటే చదువు కంటిన్యూ చేయండి, లేదా లైఫ్లో మీ జర్నీ స్టార్ట్ చేయండి. అంటే జాబ్కి వెళ్ళిపోండి లేదా బిజినెస్కి వెళ్ళిపోండి. అంతేగాని టైం పాస్ కోసం మాత్రం, అటెండెన్స్ కోసం మాత్రం చదువులు చదవద్దు. ఫీజులు కట్టి మీ టైం, మీ డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. చదివితే మంచి చదువులు చదవండి, ఛాలెంజింగ్ కోర్సులు చదవండి, లైఫ్లో జాబ్స్ వస్తాయి. యావరేజ్ చదువులు చదువుతాం, జాబులు కావాలంటే మాత్రం ఒకప్పుడులాగా కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ చదువు, యావరేజ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే సిచ్యువేషన్లో లేవు అని గుర్తించండి అంటున్నాను. సార్, సిఏ సిఎంఏ కోర్సులలో ఉన్న స్టేజెస్ ఏంటి, అలాగే సిలబస్లో ఏదో చేంజెస్ వచ్చాయంట కదా సార్, వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. గుడ్ క్వశ్చన్ మేడం. సిఏ కోర్సు, సిఎంఏ కోర్స్ అని మనం వాడుక భాషలో అంటుంటాం కానీ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ మేడం, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. సిఏ పాస్ అయిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అంటాం, సిఎంఏ పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్ అంటాం. ఈ కోర్స్ మొత్తం కూడా 3 స్టేజెస్ ఉంటాయి మేడం, సిఏ కానీ సిఎంఏ కానీ, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. అండ్ విశేషం ఏంటంటే, ప్రతి స్టూడెంట్ 2 కోర్సులు చేయాల్సిన అవసరం లేదు మేడం. సిఏ చదివే వాళ్ళు సిఏ చదువుతారు, సిఎంఏ చదివే వాళ్ళు సిఎంఏ చదువుతారు. నాకు కెపాసిటీ ఉంది, ఎంథూజియాజం అంటే 2 కోర్సులు డ్యూయల్ డిగ్రీ కూడా చేసే అవకాశం ఈ కోర్సులు మనకు అవకాశం ఇస్తుంది మేడం. అంటే ఎట్ ఏ టైం సిఏ సిఎంఏ 2 చదవచ్చు. అండ్ అసలు ఈ కోర్సుల గురించే ఈరోజు మన స్టూడియోలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎస్ మేడం, చెప్తాను. దేశంలో కామర్స్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే అతి కొద్ది కోర్సుల్లో ఈ 2 కోర్సులు ప్రముఖంగా నిలుస్తాయి మేడం. అందుకని ఈ కోర్సుల గురించి మనం ఈరోజు స్టూడియోలో మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ కోర్సు గురించి మాట్లాడటానికి నాకున్న అర్హత ఏంటి,
మాస్టర్ మైన్స్ మోహన్కు ఉన్న అర్హత ఏంటి? నేను సీఏ క్వాలిఫై అయింది 2002 మేడం. అంటే 23 ఇయర్స్ బ్యాక్ నేను సీఏ పాస్ అయ్యాను. స్టూడెంట్గా 4 ఏళ్ళు చదివాను. అంటే టోటల్గా ఈ కోర్సులో నాకున్న అనుబంధం 27 ఇయర్స్ మేడం. ఈ ప్రోగ్రామ్ చూసే స్టూడెంట్స్ యొక్క ఏజ్ కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అది ఈ కోర్సులో నాకున్న అనుబంధం. అండ్ ఈ కోర్సులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటని మేడం అడిగారు. నేను ఇంకా స్టేజెస్ దగ్గరికి వచ్చేస్తాను. సీఏలో కానీ సీఎంఏలో కానీ మనకు ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్ 3 స్టేజెస్ ఉంటాయి. ముందుగా ఈ యొక్క పేపర్స్ గురించి కూడా నేను వివరంగా తెలియజేస్తాను. ఈ సీఏ కోర్సు కండక్ట్ చేసేది ఎవరు, పరీక్షలు నిర్వహించేది ఎవరు, సీఎంఏ కోర్సు కండక్ట్ చేసేది ఎవరో చెప్తాను. ఈ సీఏ కోర్సు అఖిల భారత స్థాయిలో ఈ యొక్క కోర్సుని నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. సీఎంఏ కోర్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. సీఏ కానీ సీఎంఏ కానీ ఈ 2 కోర్సులు కూడా సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి. జస్ట్ లైక్ మనకి ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ లాంటి కోర్సులు అయితే ఇయర్లీ ఒకసారి ఎగ్జామ్ జరుగుతాయి. కానీ ఇవి అలా కాదు, ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ జరుగుతాయి. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ స్టూడెంట్ 6 మంత్స్లో ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫై అయ్యే అవకాశం ఈ కోర్సులు కల్పిస్తాయి. అండ్ చాలా కొద్దిమందికి తెలుసు సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సులు చదవాలి అంటే అర్హత డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, 10th పాస్ అయితే చాలు. అందుకని 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ కోర్సుల గురించి మనం పరిచయం చేస్తున్నాం మేడం. ఇక పేపర్ల సంగతి వస్తాయి. సీఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి మేడం. సీఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. సీఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. సీఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. స్టూడెంట్ అన్ని పేపర్లు రాయక్కర్లా. సీఏ ఒకటి చదివితే సీఏ పేపర్స్, సీఎంఏ ఒకటే చదివితే సీఎంఏ పేపర్స్. 2 చదివాడు అనుకోండి, సీఏ పేపర్స్ ఒక ఎగ్జామ్ రాస్తారు, ఒక నెల గ్యాప్లో మళ్ళీ సీఎంఏ ఎగ్జామ్ పేపర్స్ కూడా రాసుకోవచ్చు. వెసులుబాటు ఏంటో చెప్తాను మేడం. పెద్ద రిలీఫ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనం బీటెక్ కోర్స్ తీసుకుంటే బీటెక్లో ఎగ్జాంపుల్ 7 పేపర్స్ ఉంటే 7 పేపర్స్ ఒకేసారి రాయాలి. సీఏలో అలా కాదు మేడం. సీఏ ఇంటర్లో 8 పేపర్స్ అని చెప్పారు. ఆ 8 పేపర్స్ 4+4 సపరేట్ చేసి రాసుకోవచ్చు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2. సీఎంఏ ఇంటర్లో కూడా అంతే, 4+4 సపరేట్ చేసి రాసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2. ఇది ఈ కోర్సులో ఉన్నటువంటి అతిపెద్ద రిలీఫ్ మేడం. ఈవెన్ సీఏ ఫైనల్లో కూడా అంతే, సీఎంఏ ఫైనల్లో కూడా అంతే. అండ్ ఇందాక మీరు అడిగారు సిలబస్లో వచ్చిన చేంజెస్ అని. మీరు బాగా రీసెర్చ్ చేసి అడిగినటువంటి క్వశ్చన్ మేడం, చాలా మంచి క్వశ్చన్ ఇది. సిలబస్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటంటే 2022లో సీఎంఏ సిలబస్ మారింది మేడం. 2023లో సీఏ సిలబస్ మారింది. ఇంతకు అసలు సిలబస్ ఎందుకు మారింది, ఏ ఉద్దేశంతో సిలబస్ మార్చారంటే, గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మన సిలబస్ కూడా మారుస్తే విద్యార్థులు నేషనల్ లెవెల్లోనే కాదు గ్లోబల్ లెవెల్లో కూడా వచ్చే ఆపర్చునిటీస్ని వీళ్ళు అందిపుచ్చుకోగలరనే ఉద్దేశంతో ఈ యొక్క సిలబస్ మార్చడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ చేంజెస్ సీఏలో జరిగినాయి మేడం. సీఏ సిలబస్లో వచ్చినటువంటి కొన్ని పెను మార్పులు చెప్తాను. మేజర్ చేంజెస్. సీఏ ఇంటర్లో గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్సే. సీఏ ఫైనల్లో గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. అంటే సీఏలో టోటల్గా 4 పేపర్ సిలబస్ తగ్గించారు, 400 మార్క్స్ సిలబస్ తగ్గించారు. అండ్ అలానే సీఏలో గతంలో సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు సీఏ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. అంటే ఒక విద్యార్థి ఫెయిల్ అయితే జస్ట్ 4 మంత్స్లో మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకొని క్వాలిఫై అయ్యే అవకాశం స్టూడెంట్కి ఇస్తున్నారు. అండ్ సీఏ ఫైనల్లో గతంలో 3 సంవత్సరాలు ఉండేది కోర్స్ డ్యూరేషన్. ఇప్పుడు సీఏ ఫైనల్ కోర్స్ డ్యూరేషన్ 2 ఇయర్స్కి తగ్గించారు. అంటే 1 ఇయర్ ఇక్కడ సీఏ ఫైనల్లో టైం తగ్గించడం జరిగింది. ఇవి మేజర్ చేంజెస్. నాకు బాగా గుర్తుంది మేడం, లాస్ట్ టైం ఇదే టైంలో సీఏ ఇన్స్టిట్యూట్ యొక్క అప్పటి ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ప్రతి న్యూస్ ఛానల్స్ వాళ్ళు అది పబ్లిష్ చేశారు. ఏంటంటే, భారతదేశానికి 2047 2047 కల్లా 30 lakhs సీఏలు కావాలట. కానీ ఇప్పుడుంది ఎంతమంది? 4 to 5 lakhs మేడం. సో చాలా కొద్ది కోర్సులు ఉన్నాయి మేడం. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. చాలా కోర్సులో ఉన్న సమస్య ఏంటో తెలుసా? సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. అందుకని అక్కడ నిరుద్యోగ సమస్య ఉంటుంది. సీఏ సీఎంఏ కోర్సులో నిరుద్యోగ సమస్య ఎందుకు లేదంటే ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, సప్లై చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి నేను చెప్పాలనుకున్నటువంటి మేజర్ పాయింట్స్ మేడం. సీఏలో గతంలో ఉన్నటువంటి ఇయర్లీ 2 అటెంప్ట్స్ బదులు ఇప్పుడు 3 అటెంప్ట్స్ ఇచ్చారు. అది ఒక పెద్ద రిలీఫ్ మేడం. ఇవి చేంజెస్. ఓకే సార్, గత సంవత్సరం ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో కూడా మీ విద్యార్థులే స్టేట్ టాపర్స్. ఇటువంటి వరుస విజయాల పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 2024లో మాస్టర్ మైన్స్ విద్యార్థులు మాకు అందించినటువంటి సక్సెస్ ఎలాంటిదంటే మేడం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటువంటి సక్సెస్ మాకు ఇచ్చారు. 2024లో జూనియర్ ఇంటర్లో 500 మార్క్స్ గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులు మేడం ఎంతమంది ఉన్నారు అంటే 450 out of 500 అంటే 90% మేడం. ఎంతమంది ఉన్నారంటే 650 స్టూడెంట్స్ ఉన్నారు మేడం.
650 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్క్స్కి గాను 900 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 550 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. సో సీనియర్ ఇంటర్లో, అంటే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కలిపి మొత్తం కలిపి సుమారుగా 1200 మంది స్టూడెంట్స్ 90% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. అదే మాస్టర్ మైండ్స్కి చాలా ఇతర విద్యా సంస్థల్లో ఉన్నటువంటి చాలా విద్యా సంస్థలకి ఉన్న తేడా ఇదే మేడం. చాలా ఎంఈసీ ఆఫర్ చేసేటువంటి విద్యా సంస్థల్లో ఎంఈసీ చదివే పిల్లలు 50-100 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. కానీ మా దగ్గర టాపర్సే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కలిపి 1200 మంది ఉన్నారు. అందుకే అంటారు మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసీ, ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్. ఇది మాస్టర్ మైండ్స్కి ఇంటర్మీడియట్ ఎంఈసీలో ఉన్న లీడర్షిప్ మేడం. అండ్ 10th అయిపోయిన పిల్లలకి మేము 4 ఆప్షన్స్ ఇస్తున్నాం మేడం. ఓన్లీ ఎంఈసీ కావాలన్నా అడ్మిషన్ ఇస్తాం, ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ ఆఫర్ చేస్తాం, ఓన్లీ సిఈసీ కావాలన్నా అడ్మిషన్ ఇస్తాం, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా ఆఫర్ చేస్తాం మేడం. ప్రత్యేకత ఏంటంటే ఎంఈసీ విత్ సిఏ ఫౌండేషన్ సుమారుగా 800 గంటలు సిఏ ఫౌండేషన్ చెప్తాం మేడం. సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ సుమారుగా 600 గంటలు సిఎంఏ ఫౌండేషన్ చెప్తాం మేడం. మీరు ఈ విషయం మా పిల్లల్ని అడిగిన తర్వాత మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. వెయిట్, ఇతర సంస్థల్లో చదివేటువంటి పిల్లల్ని అడిగిన తర్వాత మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. అంత కేర్ తీసుకుంటాం, అంత ఇంటెన్సిఫైడ్గా కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది మేడం మాస్టర్ మైండ్స్లో. ఓకే సార్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొంచెం ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. సో దాని గురించి వివరిస్తారా? ఎస్ చంద్రిక మేడం, ఏ విద్యా సంస్థ అధినేత అయినా కొద్ది మందికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకుల వల్ల సంతోషం ఉండదు మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం ఉంటుంది. సో సిఏ ఇంటర్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. నేను జూలై 2024 సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫలితాలతో వచ్చాను మేడం. ఇవి ఆల్ ఇండియా రిజల్ట్స్ అంటే మాస్టర్ మైండ్స్ యొక్క రిజల్ట్స్ కావు. సో ఆల్ ఇండియా లెవెల్లో సిఏ ఇంటర్ జూలై 2024లో అసలు ఎంతమంది పాస్ అయ్యారు? సో సిఏ ఇంటర్లో మనకు ఒక రిలీఫ్ ఉంది, ఒక అడ్వాంటేజ్ ఉంది. గ్రూప్ 1 రాయొచ్చు, లేదా గ్రూప్ 2 రాయొచ్చు, లేదా కెపాసిటీ ఉంటే 2 గ్రూపులు రాయొచ్చు. అలా గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు 56,000 మంది ఉన్నారు మేడం. నేను 56,000 అనేది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సిఏ కోర్సులో జిల్లాకు 5-3 పాస్ అవుతారనేటువంటి అపోహ ఉంది. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం. 56,000 మంది పాస్ అయ్యారు. దయచేసి గమనించండి, ఇవి ఒక పరీక్ష ఫలితాలు మాత్రమే. అంటే ఏంటి? సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి, 2 ఫలితాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి 25,000 మందో 40,000 మందో 30,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. ఇక నుంచి సిఏ ఇంటర్ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు కూడా కాదు, 3 సార్లు జరగబోతున్నాయి. అంటే 3 సార్లలో 3 ఫలితాలు వస్తాయి. ఇవి స్టూడెంట్స్ సిఏ పాస్ అవుట్స్ పెంచడానికి ఉపయోగపడేటువంటి పెద్ద రిఫార్మ్, పెద్ద మార్పు మేడం. అండ్ ఈ జూలై 2024లో సిఏ ఇంటర్లో దేశవ్యాప్తంగా 56,000 మంది పాస్ అయ్యారని చెప్పాను మేడం. ఈ 56,000 మందిలో సుమారుగా మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 1,500 మేడం. సో 1,500 గొప్ప నెంబర్ కాదు, కానీ బట్ నేను చెప్పేది వింటే ఎంత గొప్ప నెంబరో అర్థమైపోయింది. చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో సిఏ ఇంటర్ చదివే వాళ్ళే 50 మంది 100 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు. అది మాస్టర్ మైండ్స్కి సిఏ సిఎంఏ లాంటి కోర్సుల్లో ఉన్నటువంటి లీడర్షిప్ మేడం. ఓకే సార్. సార్, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం సార్. అలాగే గత 6 సంవత్సరాలుగా సిఏ అలాగే సిఎంఏ రిజల్ట్స్లో 12 సార్లు ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని కూడా విన్నాం. మీరు ఇంత జోష్గా ఉండడానికి కారణం ఇదేనా సార్? వాస్తవానికైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం. ఈ ఆల్ ఇండియా ర్యాంకుల వల్ల కాదు, ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, దానివల్ల కోర్స్కి అడ్మిషన్లు పెరుగుతాయి మేడం. సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉన్నాయి మేడం. జూలై 2024 సిఏ ఫైనల్ రిజల్ట్స్లో మేడం ఆల్ ఇండియా లెవెల్లో గ్రూప్ 1 కానీ సిఏ ఫైనల్ గ్రూప్ 2 కానీ లేదా 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు మేడం సుమారుగా 49,000 మంది ఉన్నారు మేడం. ఎస్, సుమారుగా 49,000 మంది ఉన్నారు. ఎందుకు ఈ యొక్క నెంబర్ని హైలైట్ చేస్తున్నానంటే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సిఏ ఫైనల్లో జిల్లాకి 2-3 పాస్ అవుతారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అది నిజం కాదని చెప్పడం నా ఉద్దేశం. దయచేసి గమనించండి, ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫలితం కాదు, 2 సార్లు ఫలితాలు ఉంటాయి. పరీక్షలు 2 సార్లు ఉంటాయి, ఫలితాలు 2 సార్లు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 49,000 కేవలం జూలై 2024 ఫలితాలు మాత్రమే. మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ ఒక 30,000 మందో 25,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పాస్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి సిఏ ఫైనల్ పరీక్షలు 3 సార్లు ఉంటాయి. అంటే 3 సార్లు అంటే 3 ఫలితాలు వస్తాయి. పాస్ అవుట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సరే, ఇంకో కంపారిటివ్ అనాలిసిస్ చెప్తాను. ఐఐటి ఎగ్జామినేషన్ తీసుకోండి. దేశవ్యాప్తంగా ఐఐటి ఎగ్జామినేషన్ 14 లక్షల మంది రాస్తున్నారు మేడం. ఐఐటి సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000. సో 14 లక్షల మంది రాస్తుంటే 17,000 సీట్లు ఉన్నాయంటే ప్రతి 100 మందిలో 2 కూడా ఛాన్స్ లేదు మేడం. కానీ సిఏలో అంతకంటే మెరుగైన పాస్ పర్సంటేజ్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం.
రండి బాబు రండి సిఏ సిఎంఏ లాంటి కోర్సులు చాలా ఈజీ అని చెప్పడం మాత్రం నా ఉద్దేశం కాదు మేడం. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల విషయానికి వస్తాను మేడం. ఇదిగోటి నేను గత 6 ఏళ్లలో మాస్టర్ మైన్స్కి వచ్చినటువంటి 12 ఫస్ట్ ర్యాంకర్ల యొక్క ఫోటో కూడా తీసుకొచ్చాను మేడం. గత 6 ఏళ్లలో మాస్టర్ మైన్స్కి వచ్చినటువంటి 12 ఫస్ట్ ర్యాంకుల యొక్క ఫోటో ఇది. దీంట్లో నేను చెప్పాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్తాను, అంటే హైలైట్స్ చెప్తాను. ఇవి మా జీవిత కాలంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం, కేవలం 6 ఏళ్లలో వచ్చిన 12 ఫస్ట్ ర్యాంకులు. మా మాస్టర్ మైన్స్ 23 సంవత్సరాల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, లాస్ట్ 6 ఇయర్స్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. అలానే ఇవి స్టేట్ ర్యాంకులు కాదు, లైక్ ఎంపీసీ ఫస్ట్ ర్యాంక్, ఎంఈసీ ఫస్ట్ ర్యాంక్ కాదు మేడం. ఇది సిఏ సిఎంఏలో వచ్చిన ప్రొఫెషనల్ కోర్సెస్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. ఇవి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. సో చివరిగా ఒక హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు క్రెడిట్ మొత్తం కూడా 100కి 100% మాస్టర్ మైండ్ స్టూడెంట్స్కే ఇస్తాను, అంటే స్టూడెంట్స్కే ఇస్తాను. కేవలం మా టీం ఇటువంటి ఒక గొప్ప సక్సెస్కి ఒక ఇన్స్ట్రుమెంట్గా మేము ఉపయోగపడ్డాం అంతే. మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే క్రెడిట్ మాది. అలా కాకుండా కేవలం కొంతమందికి ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా క్రెడిట్ విద్యార్థులదే. సో ఈ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా ఎక్స్పీరియన్స్ ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి. ఈ 12 ఫస్ట్ ర్యాంక్స్లో చివరి 3 ర్యాంకుల గురించి నేను చెప్పాలి ప్రత్యేకంగా. ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే జస్ట్ 6 మంత్స్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించింది మాస్టర్ మైన్స్ విద్యార్థులు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇది ఒక సంస్థకి, అంటే ఇది మా మాస్టర్ మైన్స్లోనే నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మాస్టర్ మైన్స్లోనే గతంలో ఎప్పుడు చూడనటువంటి అద్భుతమైన ఫలితాలు మా స్టూడెంట్స్ మాకు గిఫ్ట్గా ఇచ్చారు మేడం. ఓకే సార్, మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తుకొచ్చేది సిఏ కోర్స్. మరి సిఏ కోర్స్లో పైనీర్స్ అయిన మీరు ఎంఈసీ కోర్స్ని ఎందుకు స్టార్ట్ చేసినట్టు? యాక్చువల్గా సిఏ కోర్స్లో మేము పైనీర్సే కాదు మేడం, లీడర్స్ కూడా. కానీ మీ ఎంఈసీ ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఎలా అయితే 6th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ తీసుకొని చాలామంది విద్యార్థులు ఈ ఐఐటీలో మెడిసిన్లో గొప్పగా రాణిస్తున్నారు, బాగా రాణిస్తున్నారు. అలానే మనం ఇంటర్ నుంచే సిఏ లేదా సిఎంఏ ఓరియంటేషన్ ఉన్న పిల్లల్ని ఎంఈసీలో కానీ సిఈసీలో కానీ 10th అయిపోగానే అడ్మిషన్ తీసుకుంటే వీళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేయగలరు అనే ఉద్దేశంతో ఎంఈసీ సిఈసీ స్టార్ట్ చేశాం మేడం. మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 23 ఇయర్స్ అయింది మేడం. ఫస్ట్ నుంచి మా దగ్గర ఎంఈసీ సిఈసీ లేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీ ఎంఈసీ సిఈసీ కోర్సు స్టార్ట్ చేస్తే సిఏ లేదా సిఎంఏ కోర్సులు ఇంకాస్త మంచి ఫలితాలు, ఇంకాస్త సులువైన ఫలితాలు సాధించవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అదే నిజమైంది. మా యొక్క వరుస విజయాలకి, వరుస ర్యాంకులకి కారణం ఈ ఎంఈసీ సిఈసీ మేము స్టార్ట్ చేయడం కూడా మేడం. ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి ఫ్యాకల్టీని పెట్టుకుంటే మీ ఎంపీసీ బైపీసీ కూడా స్టార్ట్ చేసేయచ్చు, పెద్ద కష్టం కాదు మేడం. కానీ ఎంపీసీ బైపీసీ కూడా చెప్తే వేలాది కాలేజీలో మేము కూడా ఒకరిగా మిగిలిపోతాం. అలా కాకుండా కేవలం కామర్స్ కోర్సులకే పరిమితం కాబట్టి ఈరోజు 2 రాష్ట్రాలలో కామర్స్ అంటే ఫస్ట్ చాయిస్గా ఉన్నది మాస్టర్ మైండ్స్ మేడం. సరే, మీ ఇప్పుడు చెప్పేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఈ ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నా. గతంలో లాగా కాదండి, ఎంఈసీ సిఈసీ అనేది ఈరోజు ఒక ట్రెండింగ్ కోర్సెస్గా మారింది, ఎస్పెషల్లీ ఎంఈసీ. ఈ ఎంఈసీలో ఎలాంటి స్టూడెంట్స్ జాయిన్ అవుతారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్లో మేడం సహిష్ణు ఇదిగోండి, నేను తన యొక్క పర్ఫార్మెన్స్ లేదా తన యొక్క అచీవ్మెంట్ కూడా తీసుకొచ్చాను. ఈ సహిష్ణు 10th క్లాస్లో సిబిఎస్ఈలో 500 మార్క్స్ కానీ 495 మార్క్స్ మేడం. అంటే ఒక్కో పేపర్లో తనకు 1 మార్క్ తగ్గింది అంతే. 495 అవుట్ ఆఫ్ 500. తను మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ తీసుకొని ప్రజెంట్లీ చదువుతున్నాడు మేడం, హైదరాబాద్ బ్రాంచ్. సో ఇలాంటి టాపర్స్, స్టేట్ టాపర్స్, ఆల్ ఇండియా టాపర్స్ కూడా 10th క్లాస్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు బై చాయిస్ వచ్చి కామర్స్ తీసుకుంటున్నారు. ఇది ఈ రోజున ఉన్నటువంటి ట్రెండ్. స్టూడెంట్స్కి వచ్చిన క్లారిఫికేషన్, 10th క్లాస్లో మీరు చదివే సోషల్, ఇక్కడ ఇంటర్మీడియట్లో మీకు ఉండేటువంటి ఎకనామిక్స్ 2 ఒకటి కాదు. చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను. ఓకే సార్, 10th క్లాస్ తర్వాత సిఏ చేయాలనుకునే విద్యార్థులు ఎంపీసీ తీసుకోవడం బెటరా సార్, లేకపోతే ఎంఈసీ తీసుకోవడం మంచిదా? సార్, ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ ఇది మేడం. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాము. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి? ఎంపీసీ. మెడిసిన్ చేయాలంటే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి? బైపీసీ. మరి సిఏ సిఎంఏ కోర్సులు చేయాలంటే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి? కామర్స్, అంటే ఎంఈసీ లేదా సిఈసీ. సో దానికి డెడికేటెడ్ కోర్సెస్ ఉన్నాయి మేడం. ఎంఈసీ సిఈసీ తీసుకోవటమే. 10th అయిపోయిన తర్వాత చాలామంది విద్యార్థులకి అవగాహన లేకపోవటం వల్ల ఎంపీసీ బైపీసీ తీసుకున్న తర్వాత సిఏ సిఎంఏ కోర్సులకు వస్తున్నారు. అది కరెక్ట్ రూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం, 4th ఫ్లోర్లో ఉన్నాం. మెట్లెక్కి రావచ్చు, లిఫ్ట్ ఎక్కి రావచ్చు. ఏది ఈజీ? లిఫ్ట్ ఎక్కి రావటం.
అలానే ఎంపీసీ బైపీసీ తీసుకొని కూడా సిఏ సిఎంఏకి రావచ్చు. బట్ దానికంటే ఈజీ ఏంటి, ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సులు తీసుకొని సిఏ సిఎంఏ కోర్సులు చేయడం ఈజీ మేడం. సో కరెక్ట్ రూట్ ఏంటంటే ఎంఈసీ లేదా సిఈసీ కోర్సులతోనే సిఏ సిఎంఏ లాంటి కోర్సులు తీసుకోవడం మంచిది మేడం. ఇప్పుడు నేను చెప్పేది ఈ ప్రోగ్రామ్కే హైలైట్ అయినటువంటి ఒక అంశం నేను డిస్కషన్ తీసుకురాబోతున్నాను మేడం. చాలామంది స్టూడెంట్స్ మేడం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ అయితే పాస్ అవుతున్నారు కానీ జీవితంలో లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? 10th పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటో చూసుకోకుండా ఇంటర్లో కోర్సులు సెలెక్ట్ చేసుకుంటున్నారు, గ్రూపులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. క్లాస్లో 80%, రిపీట్ అంటే క్లాస్లో 80% ఎవరు ఉంటారు, యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కదా మేడం. అలాంటి వాళ్ళు ఆడండి, గెలిచే ఆట ఆడండి, గెలవని ఆట ఆడద్దు. అంటే ఏంటి చెప్తాను. సపోజ్ మీలాంటి వాళ్ళు అంటే యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఏదో క్రేజ్ ఉంది కదా అని ఐఐటి లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ తీసుకుంటే రేపు పాస్ అయిపోతే డబ్బు వేస్ట్, టైం వేస్ట్. ఇన్ని లక్షల ఫీజులు కట్టామని కాలేజీలు తిట్టుకొని వెనక్కి వచ్చిద్దా, టైం వెనక్కి వచ్చిద్దా, ఫీజు వెనక్కి వచ్చిద్దా? సో మీరు మీ కెపాసిటీ, రెండోది మీ ఇంట్రెస్ట్, మీరు ఎంత వర్క్ చేయగలరు అవన్నీ ఆలోచించుకొని ఇంటర్లో గ్రూపులు సెలెక్ట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. సో 10th అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. మీరు లైఫ్లో ఫెయిల్ అవ్వకూడదంటే ఇది జాగ్రత్తగా వినండి. ఐఐటి తీసుకుంటే, ఎంపీసీ వాళ్ళు ఐఐటీనే కదా రాసేది ఎగ్జామ్, ఐఐటి తీసుకుంటే 2024లో సుమారుగా 14 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఐఐటి సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000. అంటే ప్రతి 100లో ఇద్దరికే ఛాన్స్ ఉంది మేడం. 100 మంది ఐఐటి ఎగ్జామ్ రాస్తే ఇద్దరికే ఛాన్స్ ఉంది అక్కడ. నీట్, ఇప్పుడు మెడిసిన్ చేయాలి, డాక్టర్ చేయాలంటే ఏంటి రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి మేడం. నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 2024లో సుమారుగా 23 lakhs స్టూడెంట్స్ రాశారు మేడం. 23 lakhs. సీట్లు ఎన్ని ఉన్నాయి మేడం? 1,06,000. సో 1,00,000 సీట్లకు కానీ 23 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. చివరగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మేడం సుమారుగా 50,000 ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో. ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్ సీట్లు ఎన్ని వస్తున్నాయి? 4-5,000. అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ మేడం. ప్రతి 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు, 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ వస్తుంది. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడండి. సో నా కంక్లూజన్ అది. యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఏం ఆలోచించాలి తెలుసా? మీ అడ్మిషన్ వల్ల కాలేజ్ మేము కాదు బాగుపడాల్సింది, మీరు బాగుపడాలి. మీరు కట్టే ఫీజు వల్ల మేము కాదు బాగుపడాల్సింది, మీరు బాగుపడాలి. సో తెలివిగా డెసిషన్ తీసుకోండి. సో దీని ఉద్దేశం ఏంటి, నేనేం చెప్పాలనుకున్నాను, రండి బాబు రండి, సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇవి సిఏ సిఎంఏ లాంటి కోర్సులు ఐఐటి కంటే, మెడిసిన్ కంటే చాలా ఈజీ. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్తో కంపేర్ చేస్తే చాలా కష్టం. ఇవి బేస్ చేసుకొని, అంటే ఇది మైండ్లో పెట్టుకొని అడ్మిషన్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ లైఫ్లో ఫెయిల్ అవ్వటానికి గల కారణం మీరే. సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా, మీ కెపాసిటీ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఎంత చదవగలరు అంచనా లేకుండా మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి గ్రూపులు, ఇంటర్మీడియట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రూపుల వల్లే లైఫ్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఓకే సార్, సిఏలో జాయిన్ అవ్వాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా సార్? బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం. సో 10th అయిపోయిన తర్వాత మీరు సిఏ లేదా సిఎంఏ కోర్సులు జాయిన్ అవ్వాలంటే 10th తర్వాత సిఏ 6 years పడుతుంది, సిఎంఏ అయితే 5 years పడుతుంది. ఇంకో 1 year బఫర్ పెట్టుకుని రండి. కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్లోనే అడ్మిషన్ తీసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన లేదా చిన్న విద్యా సంస్థలో మీకు న్యాయం జరగకపోవచ్చు. కేవలం కామర్స్ మాత్రమే బోధించే సంస్థలో జాయిన్ అవ్వండి. అంటే అక్కడ ఎంపీసీ బైపీసీ ఉండకూడదు, ఓన్లీ కామర్స్ మాత్రమే ఉండే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే మీకు జస్టిఫికేషన్ ఉంటుంది. ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ కూడా చెప్తామంటే కనీసం 800 hours అన్న సిఏ ఫౌండేషన్ చెప్తామంటేనే అక్కడ జాయిన్ అవ్వండి. అలానే సిఈసీతో పాటు, సిఈసీ ఒకటి జాయిన్ అవ్వద్దు, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషనే జాయిన్ అవ్వండి. సిఎంఏ ఫౌండేషన్ కూడా కనీసం 600 గంటలు చెప్తామంటేనే అక్కడ అడ్మిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మా ర్యాంకులు చూసి అడ్మిషన్ తీసుకోవద్దు, మా కమిట్మెంట్, మా ఎక్స్పీరియన్స్, 23 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఎంఈసీ చేసి సిఏ చేయటం బెస్ట్, కానీ ఎంపీసీ చేసి సిఏ చేయటం మాత్రం మంచిది కాదు, అది సరైన దారి కాదు. సిఏ కావాలనుకుంటే లేదా సిఎంఏ కావాలంటే ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సుల నుంచి మాత్రమే రండి. చివరిగా కేవలం సిఏ ఫౌండేషన్ చెప్పే సంస్థలను ఎంచుకోవద్దు, సిఏ ఫైనల్ కూడా చెప్పే సంస్థలు ఎంచుకోండి. సిఏ ఫైనల్ లేదా సిఎంఏ ఫైనల్, ఎందుకంటే ఫైనల్ కూడా చెప్పే సంస్థల్లో ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. స్క్రీన్ మీద మీకు మాస్టర్ మైన్స్ లోగో కనిపిస్తుంది కదా, ఎక్కడైనా మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ లోగో చెక్ చేసుకోండి.
అండ్ మీకు అనుమానం ఉంటే ఆ నంబర్ కూడా ఫోన్ చేసి చెక్ చేసుకోండి, అడగండి. ఎందుకంటే కొన్ని సంస్థలు మాస్టర్ మైండ్స్ అని నడుపుతున్నారు కానీ మాస్టర్ మైండ్స్కి వాటికి ఎటువంటి సంబంధం లేదు. ప్రజెంట్లీ మాకు ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అమీర్పేట్, అలానే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి అండ్ గుంటూరు. ఇక్కడ మాత్రం 8 బ్రాంచెస్ ఉన్నాయి. కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మదనపల్లి కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఏ ప్లేస్లో కూడా మాకు మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు. ఇవి తెలుసుకునే జాయిన్ అవ్వండి. సార్ ఓకే సార్, మరి మీరేమో సీఏ గురించి ఇంత ఎంకరేజింగ్గా చెప్తున్నారు, మరి చాలా మంది ఏమో సీఏలో పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది అని అంటారు. ఇందులో నిజం ఎంత సార్? మేడం, యాక్చువల్గా సీఏ కోర్స్కి అడ్మిషన్ తక్కువ ఉన్నమాట నిజం మేడం. ఎందుకంటే ఇక్కడ ఈ కోర్సు గురించి అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఈ కోర్సు కాస్ట్లీ అనో, ఇది పాస్ అయితే ఉద్యోగాలు రావనో, లేకపోతే ఈ కోర్సులో డొనేషన్స్ ఉన్నాయనో, నిరుద్యోగ సమస్య ఉందో, వీటి వల్ల అడ్మిషన్స్ తగ్గటం లేదు మేడం. ఈ కోర్సు మీద ఉన్న అపోహల వల్ల ఈ కోర్సుకి అడ్మిషన్ తగ్గుతాయి. ముఖ్యంగా పాస్ పర్సంటేజ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి మేడం. మీకు రీసెంట్గా జూలై 2024 సీఏ ఇంటర్ ఫలితాల యొక్క పాస్ పర్సంటేజ్ చెప్తాను మేడం. ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్, మాస్టర్ మైండ్స్ పాస్ పర్సంటేజ్ కదా మేడం. సీఏ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సీఏ సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ICAI.org మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ పాస్ పర్సంటేజ్. జూలై 2024 సీఏ ఇంటర్ పాస్ పర్సంటేజ్ గ్రూప్ 1 వచ్చేసరికి 27 అండి, గ్రూప్ 2 18%. సీఏ ఫైనల్ జూలై 2024 పాస్ పర్సంటేజ్ గ్రూప్ 1 వచ్చేసరికి 27% అండ్ గ్రూప్ 2 వచ్చేసరికి 36%. అందరూ అనుకున్నట్టుగా 2-3% అయితే లేవు. సో మళ్ళీ చెప్తున్నాను, సీఏ లేదా సిఎంఏ కోర్సెస్ చాలా ఈజీ అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది ఐఐటి లేదా మెడిసిన్ లేదా సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సెస్తో పోలిస్తే డెఫినెట్లీ ఈజీనే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సీఏ సిఎంఏ కోర్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూశారు కదా, ఇది వాటి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.